దానియేలు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. రాజు భుజించు భోజనమును పానము చీ ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందని అనుగ్రహించిన గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా అని చెప్తున్నాడు. హల్లెలూయా. దానియేలు జీవితంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎలాంటి ప్రత్యేకతలు అంటే, అందరిలాగా తను జీవించాలని చెప్పేసి అనుకోలేదు. మొట్టమొదటిగా గమనించాలంటే, యెరూషలేము నుంచి రాజకుమారులను, ఇటువంటి లోపం లేనటువంటి వారిని నెబుకద్నెజరు ఏం చేశాడంటే తన రాజ్యానికి తీసుకుని వచ్చాడు. ఆ బాలురలో ఎలాంటి లోపం లేదనమాట. అలాంటి బాలురను తను సెపరేట్ చేసి వారికి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క తత్వజ్ఞానాన్ని, వీటినన్నిటినీ కూడా వారికి బోధించి వారిని జ్ఞానులుగాను, తత్వజ్ఞానము ఎరిగినటువంటి వారుగాను, మరి అన్ని విషయాలలో కూడా వారు జ్ఞానయుక్తంగా ప్రవర్తించే వారుగా ఉండటకు వారికి కావాల్సినటువంటి ట్రైనింగ్ అంతా కూడా ఇవ్వడానికి ఏం చేశారన్నమాట, దానియేలుని, షడ్రక్, మేషక్, అబేద్నెగోను, ఇంకా ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమంది బాలురను నెబుకద్నెజరు సెపరేట్ చేశాడు. అయితే వీరందరికీ కూడా భోజనం ఏంటంటే, రాజు భుజించు భోజనము, పానము వీరికి ఇవ్వడం జరిగింది. అయితే అందరూ తింటా ఉన్నారు. కానీ దానియేలు ఏమని కోరుతున్నాడంటే, రాజు బల్ల మీద ఉన్నటువంటి భోజనాన్ని నేను తినము, దయచేసి మా మనవి ఆలకించి, మేము మాకు శరీరములను అపవిత్రపరుచుకోవాలని అనుకోవట్లేదు, మా శరీరమును అపవిత్రపరుచుకోకుండా ఉండులాగున మాకు ఇష్టమైనటువంటి ఆహారమును తినడానికి మాకు పర్మిషన్ ఇస్తే చాలా సంతోషం అని చెప్పేసి నపుంసకుల అధిపతికి దానియేలు రిక్వెస్టింగ్గా అడుగుతున్నాడు. అయితే ఈ విషయము రాజుగారికి తెలిస్తే నపుంసకుల అధిపతికి ఏమవుతుంది అనమాట, వాడి పోస్ట్ అయిన పోతుంది, లేదా ప్రాణమైన పోతుంది. ఎందుకంటే రాజు ఆజ్ఞ ప్రకారం ఏం చేయాలన్నమాట, ఖచ్చితంగా వారందరికీ కూడా రాజు ఏదైతే భోజనం పెట్టమన్నాడో, ఏదైతే పానం ఇమ్మని చెప్తున్నాడో అది ఎగ్జాక్ట్గా 100% ఏం చేయాలన్నమాట, ఆ వ్యక్తి చేయాలి. అది కనుక చేయట్లేదని చెప్పేసి రాజుగారికి తెలిస్తే ఏం చేస్తారు, దానియేలు గ్రంథం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. రాజు యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వాడిని ఎలాంటి శిక్ష విధిస్తానని చెప్పాడో అలాంటి శిక్ష విధించడానికి తన మన అనే భేదం లేకోకుండా చేసేవారే ఈ యొక్క బాబిలోనియన్స్. వీళ్ళ యొక్క మనస్తత్వం మంచిది కాదు, చాలా దుర్మార్గులు వీళ్ళం. ఇలాంటి దుర్మార్గుల చేతికి దేవుడు ఇజ్రాయెల్ని ఎందుకు అప్పగించాడంటే, దేవుని యొక్క దృష్టికి ఇంకా దుర్మార్గంగా నడిచారు కనుక అలాంటి దుర్మార్గుని తీసుకుని వచ్చి వీళ్ళని నాశనం చేశాడు దేవుడు. అయితే ఇక్కడ దానియేలు అడుగుతుంది ఏంటంటే, నేను ఒక ప్రత్యేకంగా జీవించాలని చెప్పేసి అనుకుంటున్నాను, నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారం కావాలి, ఆ ప్రత్యేకమైన ఆహారం తినడానికి నాకు సెలవిస్తే చాలని చెప్పేసి దానియేలు ఆ యొక్క నపుంసకుల అధిపతిని అడుగుతున్నాడు అన్నమాట. అంటే తన శరీరమును కూడా ఎక్కడ కూడా అపవిత్రపరుచుకోవడానికి దానియేలు ఇష్టపడట్లా. అందరిలా జీవించడానికి తను కాంప్రమైజ్ చేసుకోవట్లే. దానియేలు యొక్క జీవితాన్ని మొత్తం అంతా మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా అతను కాంప్రమైజ్ అయినట్లుగా కనపడదు. తన శరీరాన్ని అపవిత్రపరుచుకునే విషయంలో కానీ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే విషయంలో కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో కానీ, దేవునికి ఇచ్చినటువంటి సమయాన్ని ఎక్కడ కూడా ఎవరికి కూడా భయపడి ఆ సమయాన్ని తను స్కిప్ చేసినట్లుగా ఎక్కడ కూడా మనం చూడలేం. చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే, మనుషులకు భయపడతాము, కొన్ని వర్క్కి మనము ప్రాధాన్యత ఇచ్చి దేవుని యొక్క సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకోకుండా చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని సన్నిధిని కూడా మనము స్కిప్ చేస్తాం. కానీ దానియేలు అలా చేయలేదు ఎక్కడ కూడా. దానియేలు గురించి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దానియేలు జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి అలవాట్లు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ అలవాట్లు ఒకటి ఏంటంటే, తన శరీరమును ఎక్కడ కూడా అపవిత్రపరచుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకోకుండా బ్రతుకుతున్నాడు అన్నమాట.
దానియేలు ఒక బానిసను దేవుడు అంత ఇదిగా హెచ్చించాడంటే తన జీవితంలో తను ప్రత్యేకముగా జీవించాలని చెప్పేసి ఒక ఆసక్తి, ఒక ఆరాటం కలిగి ఉన్నాడన్నమాట. మన బ్రతుకులో ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్ళాలంటే మనకు కూడా దేవుని యొక్క దృష్టికి మనం ఎలా ఉంటే మనము ఆ స్థితిలోనికి మనం వెళ్ళగలము అని చెప్పేసి దేవునికి ఇష్టమైన దాన్ని చేయడానికి మనం ఆరాటపడాలి. కోరహు కుమారుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఏమనంటే దుప్పు నీటి వాగుల కొరకు తృష్ణకొని ఉన్నట్లుగా నా ప్రాణము నీ సన్నిధి కొరకు చాలా చాలా తృష్ణకొని ఉన్నది. వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు. ఎలాంటి ఆశ అంటే వారు లేవి కుమారులైనప్పటికీ కూడా పరిశుద్ధ స్థలంలో పనిచేయడానికి దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. ఎక్కడ ఇచ్చాడంటే ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలో పనిచేస్తే ఎలియాజరు కుమారులకు పరిచర్య చేయడానికి, అంటే పలానా తీసుకురారా, ఈ టెంట్ వేయరా, ఈ టెంట్ పీకండ్రా, ఈ వస్తువులు మొయ్యండ్రా అని చెప్పేసి మిగతా వారికి అందరికీ కూడా ఆ పనిని అప్పగిస్తే ఆ పని చేయడానికి కూడా ఆసక్తి కలిగి ఆ టైమింగ్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూసే ఆసక్తితో ఉన్నారు వాళ్ళు. ఈ రోజున మనం కూడా దేవుని యొక్క సన్నిధి పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల, ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి మనము దేవుని సన్నిధికి చాలా 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 ప్రాధాన్యత మనం ఇవ్వగలగాలి. ఆసక్తి కలిగి మనం జీవించాలి. ఎప్పుడైతే అలాంటి ఆసక్తి కలిగి ఉంటామో ఆ ఆసక్తిని బట్టి దేవాతి దేవుడు మనలను హెచ్చిస్తూ ఉంటాడు. ఇక్కడ దానియేలు ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఎలాంటి ప్రత్యేకత అంటే రాజు తినే భోజనమైనా కూడా అది ఒక దేవత విగ్రహముల దగ్గర నైవేద్యముగా పెట్టబడి అర్పింపబడి వచ్చింది కనుక అది తిని నేను అపవిత్రపరచబడాలి అనుకోవట్లేదు. తినే ఆహార విషయంలోనే అంత క్లారిటీగా ఉన్నాడు. ఈరోజు నేను చాలామంది దావిజనులు ఏం చేస్తారంటే దేవత విగ్రహముల దగ్గర పెట్టింది తింటే ఏంటి అన్నట్టుగా అయిపోయింది. చాలా పెద్ద పెద్ద దావిజనులు చెప్తున్నారు. అలాగే వీళ్ళిష్టం వచ్చినటువంటి బోధ చేసేస్తే మరి దేవుని యొక్క వాక్యము అలా చెప్తుందా? దేవుని యొక్క వాక్యం అలా చెప్పట్లేదు. 1 కొరింథీయులు రాసిన పత్రికలో ఒక అధ్యాయం మొత్తమే దాని గురించి ఉంటుంది. 8వ అధ్యాయం మీరు వెళ్ళి చదువుకుంటే మోయాబీయులు వారి యొక్క దేవతలు విగ్రహాలకు అర్పించిన వాటిని తినడానికే కదా ఇజ్రాయిల్లను ఇన్వైట్ చేసి ఆ యొక్క ఆహారమును పెట్టి వారి దేవతలకు మొక్కేటట్లుగా చేసినప్పుడు దేవుని యొక్క కోపం వారి మధ్యకి వచ్చి ఆ ఒక్క రోజునే more than 24,000 పీపుల్ చనిపోయారు. దేవుడు చేయొద్దన్నది మొట్టమొదటి ఆజ్ఞ, అది 10 ఆజ్ఞలలో. అయితే మరి దాని ముందర పెట్టిన దాన్ని తినేసిన పర్వాలేదని చెప్పే బోధకులు ఈ రోజున బయలుదేరారు. కానీ దానియేలు దాని ముందర పెట్టి తెచ్చి మరి ఆ భోజనము మీరు తినడానికి ఇష్టపడట్లేదు, మా శరీరంలో అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పేసి దానియేలు ప్రత్యేకమైనటువంటి రీతిలో తను జీవించాలని చెప్పేసి కోరిక కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 37వ అధ్యాయం ఆదికాండము 2వ వచనం చదువుదాం ఒకసారి. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యన జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. హల్లెలూయా. ఈ 18 ఏండ్ల వయసు కలిగినటువంటి యోసేపు ఈ జిల్ఫా, ఈ యొక్క బిల్హా, వీరి యొక్క కుమారులు చేసే ప్రతి పనిని ఏం చేస్తూ ఉన్నాడన్నమాట ఈయన గారు తండ్రి వద్దకు తీసుకొస్తా అన్నాడు. ఏమనంటే వాళ్ళకి ఏమైనా గొర్రెని తినాలనిపించింది అనుకో, ఆ గొర్రెని కోసేసుకుని తినేసి ఆ గొర్రె పుల్లో లేకపోతే సింహమో ఏదో వచ్చి తినేసిందని చెప్పేసి వాళ్ళ తండ్రిని మోసం చేసేవారు అన్నమాట. ఇంకా ఇలాంటి కార్యాలు ఎన్నో చేస్తూ ఉండేవారు అన్నమాట. ఈ కార్యాలన్నీ కూడా యోసేపుకి నచ్చేవి కాదు. యోసేపు ఏం చేసేవాడు అన్నమాట, తన తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళాడు. యోసేపు మీద ఎందుకు ద్వేషం అంటే ఇదొక రీజను. మన సీక్రెట్స్ అన్నీ కూడా ఈడు ఏం చేస్తున్నాడు అన్నమాట, తండ్రితో చెప్తా ఉన్నాడు. మనం కూడా అలాగే చేస్తాం కొన్నిసార్లు.
మన అన్నో చెల్లో ఏదైనా మనం చేసిన చెడ్డ పని మన ఇంట్లో అమ్మకో నాన్నకో చెప్తే కనుక ఇక వాడిని ఒక బద్ద శత్రువులాగా చూస్తాం. ఇంకా అవకాశం దొరకాలి కానీ ఏదో ఒక టైంలో ఆయన ఇరికించడానికో, కొట్టడానికో, తిట్టడానికో, ఇంకా చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తాం. యేసేపును కూడా ఈ విషయాల్లో ఇంకను తను చిన్నవాడు కనుక మరి తను ఇష్టంగా ప్రేమించినటువంటి ప్రియురాలు ఎవరనమాట? రేచెల్కి పుట్టినవాడు కనుక ఆ కుర్రవాడి మీద చాలా ప్రేమ ఉండేదన్నమాట. ఆ ప్రేమను బట్టి కూడా వీళ్ళకి ఏమొచ్చిందన్నమాట? కోపం వచ్చింది. ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరిని ఎక్కువ ప్రేమిస్తే ఆటోమేటిక్గా కోపం వస్తుంది. ఆ కోపము ఈ రెండు విషయాల్లో. ఇంకా మూడవది ఏంటంటే, ఈ కుర్రవాడికి చిన్నప్పటి నుంచి కూడా దేవుడు మాట్లాడుతుండేవాడు, దర్శనాలు చూపిస్తూ ఉంటాడు, కలలు కనేవాడు. ఈయన గారికి ఏం పేరు పెట్టారంటే కలలు కనేవాడు వస్తున్నాడు రో. ఏంటి? కలలు కనేవాడు వస్తున్నాడు రో. అంటే యేసేపు ఎక్కడా కూడా తన తండ్రిని మోసం చేయాలని కానీ, తన యొక్క అన్నలు చేస్తున్నటువంటి మోసాన్ని కప్పిపుచ్చాలని కానీ ఎక్కడా పని చేయలేదో. వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గ పనులను తన తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళేవాడు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవించాలని చెప్పేసి మనం ఆశ కలిగి ఉంటామో, ఆ ప్రత్యేకమైన జీవితము మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అంటే చాలా ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుంది. అందరిలాగా నువ్వు కామన్ మ్యాన్గా బ్రతికేయడానికి ఆశపడకు. దేనికి వాక్యం నీతో మాట్లాడుతుండగా, దేనికి వాక్యం నిన్ను మరి గద్దిస్తుండగా, దేనికి వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసుకుంటున్నప్పుడు, దేవుడు నీతో ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యం నీ హృదయానికి హత్తుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఇలా జీవించాలి, నేను ప్రత్యేకంగా ఉండాలి, ఆ ప్రత్యేకత నన్ను చాలా ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుందని చెప్పేసి మన ఆశతో దేవుని సన్నిధిలో మరి ఆ వాక్యాన్ని మనం అంగీకరించే వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనలను దీవిస్తాడు. హల్లెలూయా. ఎస్తేరు రాసిన గ్రంథంలో ఇక్కడ మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము 9వ వచనము, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులు ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గాయకొని వారు కారు. చాలమ్మా. ఈ దేశంలో నీకున్నటువంటి 127 సంస్థానాల్లో ఒక జాతి ప్రజలు విస్తరించున్నారు. ఆ జాతి ప్రజలు ఎలాంటి వారంటే, నువ్వు ఏదైనా విధి వారికి నిర్ణయిస్తే ఆ విధి ప్రకారం జీవించరు. వారికి కొన్ని విధులు ఉన్నాయి, ఆ విధుల ప్రకారమే జీవిస్తారు. ఆ విధులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనమాట? దేవుని యొద్ద నుంచి వచ్చినాయి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశాన్ని నుంచి కానాను దేశానికి నడిపిస్తున్నప్పుడు సినాయి పర్వతం మీద దేవాతి దేవుడు ఏమిచ్చాడనమాట? 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 పలకలను, రాతి పలకలను, ఆ తర్వాత వారు ఎలా జీవించాలో కొన్ని ధర్మ విధులను, కట్టడలను, శాసనములను, వీటినన్నిటినీ కూడా దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే ఆ సినాయి అరణ్యంలో, సినాయి పర్వతం దగ్గర దేవాతి దేవుడు మోషే ద్వారా ఇచ్చాడు. ఆ విధులను వీళ్ళు అనుసరిస్తున్నారు అన్నమాట. రాజు ఎలాంటి విధి నిర్ణయించినా కూడా ఆ విధి ప్రకారము వారి యొక్క విధిని మార్చుకోవడానికి ఇష్టపడరు అన్నమాట. వాళ్ళు దాన్ని నమ్మారంటే దాని ప్రకారమే అవసరమైతే చనిపోవడానికి ఇష్టపడే మనస్తత్వం కలిగినటువంటి వారు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అనే వ్యక్తి ఎవరికి కూడా సాష్టాంగ నమస్కారం చేయడు. ఎవరికి సాష్టాంగ నమస్కారం చేస్తాడనమాట? దేవుడనే యెహోవాకి. సాష్టాంగ నమస్కారం చేయలేదనే కదా హామానికి కోపం వచ్చింది. హామానికి కోపం వచ్చి ఏం చేశాడనమాట? 70 అడుగులు ఎత్తున్నటువంటి ఒక ఉరికంబాన్ని ఏం చేశాడు? ఆ ఉరికంబం మీద అందరికీ కనిపించేటట్లుగా ఉరి తీయాలని చెప్పేసి తను ఉరికంబాన్ని కట్టాడు. దేని కొరకంటే తను నమస్కరించలేదని. దానియేలుని సింహం బోన్లో వేశారంటే ఎందుకు కొరకు వేశారు? ఆ 30 దినాలు నెబుకద్నెజరుకి తప్ప ఇంకా ఏ దేవుడికి వీరు మొరపెట్టకూడదు, మొక్కకూడదు, ఏ దేవునితో సంభాషణ చేయకూడదు. కానీ దానియేలు ప్రార్థన చేయకుండా ఉన్నాడా? తెలిస్తే సింహాల బోన్లో వేస్తారని తెలుసు. తెలిసినప్పటికీ కూడా తనకున్నటువంటి ప్రత్యేకమైన
అలవాట్లలో ప్రార్థన ఒకటి అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రజలను మనం చూసినప్పుడు ఈ ప్రజలు వీరి యొక్క విధులు ఎలాంటివంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రపు విధులని వారు అనుసరిస్తారు, కానీ రాజాజ్ఞ ప్రకారము వారు కాంప్రమైజ్ అయిపోయి జీవించేవారు మాత్రము కాదు. క్రైస్తవులు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయిపోయి ఏది చేస్తే ముందులే అని చెప్పేసి ఎలా పడితే అలా జీవించేవారుగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించడానికి మనము ప్రయాసపడాలి, కానీ లోకస్తులను సంతోషపెట్టడానికి, లోకస్తులతో కలిసిపోవడానికి మనము అవకాశం ఎక్కడ కూడా ఇవ్వకోకుండా మనం ఒక ప్రత్యేకమైన వారముగా జీవించాలి. హల్లెలూయా. 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. దానియేలు గ్రంథము. రాజు అష్పెనజును తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు రాజవంశులలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాణులు రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పించానని చెప్పేసి ఇక్కడ మరి రాజుగారు అష్పెనజుకు ఏమిస్తున్నాడు అన్నమాట, ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దానియేలుని చూస్తే ఎలాగున్నాడంటే లోపము లేనటువంటి వాడుగా ఉన్నాడు. లోపము లేనటువంటి వాడుగా మరి నెబుకద్నెజరు చేత ఎన్నికి చీయబడిన గుంపులో ఉన్నాడు. దానియేలు పిలిచినప్పుడు దానియేలుకి ఎలాంటి లోపం లేదు. అలాగే తన బ్రతుకు దినములన్నిటిని కూడా ఎలాంటి లోపం లేనటువంటి వాడుగా బ్రతికాడు. మనము మన యొక్క పరిస్థితిని చూసినట్లయితే లోపము కలిగినటువంటి వారుగా పిలబడుతున్నాం దేవుని చేత. లోపము కలిగినటువంటి వారుగా పిలబడి దేవాది దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడన్నమాట, లోపములన్నిటినీ కూడా దేవుడు తీసేసి ఇంకను మరలా లోపము కలిగినటువంటి వాడుగా నీవు జీవించొద్దు, ఎలాంటి లోపం లేనటువంటి వాడుగా జీవించని చెప్పేసి మనకు ఆజ్ఞాపిస్తుంది. బాలులను మనం చూసినప్పుడు వాళ్ళలో ఎలాంటి లోపం లేనటువంటి వారిని చాలామందిని మనం చూడొచ్చు, కానీ మరి ఆ దానియేలులో ఎలాంటి లోపం లేదు. ఆ లోపం లేనటువంటి ఆ వ్యక్తిని నెబుకద్నెజరు ఎన్నుకున్నాడు. దేనికంటే ఆ దేశంలో తత్వజ్ఞానాన్ని మరి నేర్పించి, ఆ దేశ భాష నేర్పించి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానము కలిగినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా దానియేలు ఉంచాలని చెప్పేసి కోరిక కలిగిన వాడుకున్నాడు. మరి ఆ కోరికను బట్టి దానియేలు తన యొక్క మరి పరిశుద్ధతను, తన యొక్క మరి లోపము లేని జీవితాన్ని కడ వరకు కూడా కొనసాగించడం మనం చూడగలం. ఈ ఉదయకాల సమయంలో దేవుని చేత పిలువబడి దేవుని యొక్క రక్తం చేత కడగబడిన తర్వాత మనలో ఇంకెలాంటి లోపం లేనట్లే. ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ కూడా ఎలా మార్చబడతారన్నమాట, నూతన సృష్టిగా. మాకు పాతవి గతించిన సమస్తమును కూడా నూతనమాయ. క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన తర్వాత లోపం లేనటువంటి వారుగా మార్చబడి, లోపం లేనటువంటి వారుగా మార్చబడిన తర్వాత మరలా పాత రోత జీవితం వైపు మనం వెళ్ళకోకుండా, మరలా లోపము కలిగిన వారు ఉండకోకుండా మన బ్రతుకును కొనసాగించాలి. మన బ్రతుకును కొనసాగించాలి. దానియేలు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఆ దేశంలో మిగతా ప్రధానులు కానీ రాజు కానీ అధికారులు కానీ లోపాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. భూతద్దం వేసి ఎక్కడ కూడా దానియేలులో ఏ లోపాన్ని కూడా కనుగొనలేదు. బాలుడిగా ఉన్నప్పుడు లోపం లేని వాడిగా పిలువబడ్డాడో ఆ దేశ భాషను, ఆ దేశమైనటువంటి జ్ఞానాన్ని అన్నిటినీ కూడా అన్ని విషయాలలో కూడా నేర్పు పొందిన తర్వాత కూడా తన యొక్క చివరి దినం వరకు కూడా ఎలాగ జీవించాడంటే లోపము లేనటువంటి వాడిగానే జీవించాడు. మనం కూడా అటువంటి వారముగానే మరి జీవించడానికి అన్ని వేళ కూడా మనము ప్రయాసపడాలి. 6వ అధ్యాయము 5వ వచనం కూడా మనం చదువుదాం. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమనుకొని, దేవుని పద్ధతి విషయంలో తప్ప ఇక దానియేలు ప్రతిదీ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాడు.
రాజుగారు ఏదైనా పని అప్పగిస్తే ఆ పనిని 100% ఎలా చేయాలో అలాగే చేస్తాడు. ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేస్తాడో. రాజుగారు వచ్చి దానియేలుని ఈ విషయంలో నువ్వు ఎందుకు ఇలా చేసావని చెప్పేసి ప్రశ్నించడానికి లేదు. దానియేలుని లోపము కలిగిన వాడుగా రాజు ముందు మనం నిలబెట్టాలంటే తనకు ఒక అలవాటు ఉంది, సమయానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అలవాటు. ఈ విషయంలో రాజుగారి యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్లుగా రాజుగారికి మనం చూపించాలంటే 30 దినాలు ఎవరు కూడా ఏ దేవుడికి కూడా మొరపెట్టకూడదు, ప్రార్థించకూడదు. ఈ విషయంలోనే దానియేలు మనకు దొరుకుతాడు, కానీ ఇంకా ఏ విషయంలోనూ కూడా మనకి దొరికే అవకాశం లేదని చెప్పి కుట్ర చేసి 30 దినాల్లో ఏం చేస్తారన్నమాట, ఒక శాసనం చేయించారు రాజుగారి చేత. నీకు తప్ప ఇంకెవ్వరు కూడా ఎవరికి మొరపెట్టకూడదు, మొక్కకూడదు అని చెప్పి. కానీ దానియేలు దేవుని యొక్క శాసనాలను, దేవుని యొక్క విధులను మర్చిపోయి జీవించాడా? జీవించడా? దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇస్తూనే వచ్చాడు. ఇచ్చిన దాన్ని బట్టి ఇదిగో రాజా, నువ్వు చెప్పినటువంటి మాటను తను లక్ష్య పెట్టుకోకుండా తన దేవునికి మొరపెడతా ఉన్నాడని చెప్పేసి తన మీద నెపం మోపి సింహాల బోన్లో వేసినప్పటికీ కూడా దేవుడు తనని ఎక్కడా కూడా సింహము నోటికి అప్పగింపలే. అంటే దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా మనం జీవిస్తున్నప్పుడు, ఒక ప్రత్యేకతను కలిగి మనకున్నటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నప్పుడు, మనల్ని పాడు చేయాలని చెప్పేసి, మన నాశనం చేయాలని చెప్పేసి ఎంతమంది ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా ఏమవుతాయి అన్నమాట, వృధా ప్రయత్నం అవుతాయి. మన నాశనం చేయాలని చూసినటువంటి వారే నాశనం అయిపోతారు. వాళ్ళు దానియేలుని నాశనం చేయాలని చూశారు, కానీ దానియేలుని నాశనం చేయాలని చూసినటువంటి వారు ఏమైపోయారన్నమాట, వారి కుటుంబాలతో సహా ఆ సింహాలకు ఏమయ్యారన్నమాట, వారు ఆహారం అయిపోయారు. ఎవరైతే నేర మోపాలను చూస్తారో వారందరిని తీసుకుని వచ్చి ఆ సింహాల బోన్లో వేస్తారు. ఎవరైతే మరి షడ్రక మేషక అబేద్నెగోలను అగ్నిగుండంలో వేయాలనుకున్నారో అగ్నిగుండంలో వేసేవారు వారు నాశనం అయిపోయారు. కానీ ఎవరు? షడ్రక మేషక అబేద్నెగో అనే వారు అందులో చక్కగా దేవునితో తిరుగుతూ ఉన్నారు, సంభాషణ చేస్తూ ఉన్నారు. దానియేలు జీవితంలో తను ప్రత్యేకంగా ఉండాలనుకున్నాడు. తినే ఆహార విషయంలో కానీ, కట్టుబట్ట విషయంలో కానీ, 2 పరిశుద్ధతను కాపాడుకోవాలనుకున్నాడు. ఆ పరిశుద్ధత తనని సింహాల బోన్లో, సింహాల నోట పడకోకుండా మరి దేవుడు కాపాడినట్లుగా మనం చూడగలం. హల్లెలూయా. 6:10 చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుచూ వచ్చాను. ఈయన గారికి అలవాటు ఎప్పటి నుంచి ఉందంటే ఎప్పటి నుంచో ఉంది. ప్రతిరోజు కూడా ఈయన ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడంటే 3 ప్రార్థన చేస్తూ ఉంటాడు. మనం ప్రతిరోజు ఏం చేస్తాడంటే 3 మనము తింటాం. హల్లెలూయా. పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంకాలం డిన్నర్. వీటితో పాటు మధ్య మధ్యలో ఎప్పుడైనా స్నాక్స్ అని ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నీ మన ఈ అగ్నిగుండంలో వేస్తారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దానియేలు ఇట్టి శాస్త్రం ఉందని. ఎలాంటి శాస్త్రం అనమాట? ఎవరైనా ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేస్తానంటే ఈయన గారు సింహం గురించి ఆలోచన చేయలేదు. సింహము నోటిని కంట్రోల్ చేసి దేవుని గురించి ఆలోచన చేశాడు. రాజు యొక్క ఆజ్ఞను కాదు, ఆ రాజుగారికి అధికారం ఇచ్చినటువంటి రాజులకు రాజు అయినటువంటి దేవునికి భయపడ్డాడు. హల్లెలూయా. మనుషులకు కాదు భయపడేది. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడు. నీ జీవితంలో ఎవరి ముందు కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో కన్నీరు కావచ్చు, నువ్వు ఎవరి ముందు కూడా కన్నీరు కాచాల్సిన పని అసలు రానివాడు దేవుడు. జీవితంలో నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను ఈ మాట. బెంగళూరులో నేను పరిచర్య ఆరంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజైనా కన్నీటి ప్రార్థన చేశానంటే ఆ రోజు అద్భుతం జరగాల్సిందే. ఖచ్చితంగా జరగాల్సిందే. ఇలాంటి
ఫారిన్ సపోర్ట్ లేకోకుండా మనం చక్కగా మందిరాన్ని నడిపిస్తున్నామంటే అది దేవుని యొక్క కృప. ఒకసారి నేను చర్చ్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి నాకు ఆ ప్రొసీజర్ తెలియక ఒక పాస్టర్ గారిని అడిగితే ఆయన విజయవాడ అనమాట. రిజిస్ట్రేషన్ చేయాలంటే మరి ఎవరొకరు ఫారెన్ సపోర్ట్ ఉండాలి కదా అంటున్నాడు ఆయన. రిజిస్ట్రేషన్కి ఫారెన్ సపోర్ట్కి దేనికి సంబంధం అంటే ఎవరొకరు సపోర్ట్ ఉండాలి కదా నువ్వు చర్చ్ నడిపించాలంట. అప్పుడు అన్నాను ఒకటే, నా సపోర్ట్ అంత దేవుడే, ఇంకెవరు కాదు. నేను పరిచర్యకి వచ్చిందే ప్రభుతోటి, ఎవరో సపోర్ట్ చేస్తానని రాలా. ఆ ప్రభు పిలుపుతోటి పరిచర్యలకు వచ్చినప్పుడు ఎప్పుడైతే బైబిల్ కాలేజ్ జాయిన్ అయినో ఆ కాలేజీలో జాయిన్ అయిన 2 నెలలకే ప్రభు పరిచర్య ఇచ్చాడు. ఆ పరిచర్య ద్వారానే బైబిల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజులు కూడా కట్టేవాడిని నేను. చిన్న చిన్న రూమ్లో మా ఇంట్లోనే స్టార్ట్ చేశాను. అట్లాంటి పరిచర్యని దేవుడు అక్కడి నుంచి ఒక 1.5 year తర్వాత కన్నాలి తీసుకెళ్ళాడు. కన్నాలి నుంచి అక్కడ ఒక బ్రాంచ్ ఉండగానే మారతల్లి బీచ్ మీద ఇంకో బ్రాంచ్ ఫ్రీగా ఇచ్చింది నాకు. ఇంకా అక్కడికి వచ్చినటువంటి జనాలందరూ కూడా జాబ్స్ వచ్చి వాళ్ళు స్కాటర్డ్ అయిపోయారు, ఇంకెవరు రావట్లేదు ఈవినింగ్ సర్వీస్కి అని చెప్పేసి నా అంతటా నేనే మానేశాను. అది కూడా ఫ్రీగా ఇచ్చింది. ఇదొక్కటే రెంట్ కట్టేది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దానియేలు ఎవరికి భయపడ్డాడు, ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు, దేవుడికి భయపడ్డాడు. ఇట్టి శాస్త్రము, ఆ శాస్త్రము ఉందని తెలుసు, ప్రార్థించకూడదని తెలుసు, ప్రార్థిస్తే సింహాల బోన్లేస్తారని తెలుసు. కానీ ఆ సింహం యొక్క నోటిని మూయించగలిగిన దేవుడు, ఈ రాజును కూడా గద్దె దించగలిగినటువంటి దేవుడు ఆయన గనుక ఆయనకి ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థించబడుకున్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలము ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉంటే నిన్ను ఎవడు కూడా నాశనం చేయలేడో. నిన్ను నాశనం చేయాలనుకునేవాడు నాశనం అయిపోతాడు. నిన్ను దించాలనుకున్నవాడు ఆడు గద్దె దిగిపోతాడు. నిన్ను అవమానపరచాలనుకున్నాడు వాడు అవమాన పాలైపోతాడు. ప్రార్థనకు అంత పవర్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి అనునిత్యము ప్రార్థించేవాడు ఉన్నాడు. 3 విషయాలు మాట్లాడుకుందాం, 4 విషయం కూడా మాట్లాడుకుందాం. 9వ అధ్యాయం 2వ వచనము. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వల్ల గ్రహించితిని. దానియేలుకు ఇంకో అలవాటు ఉందన్నమాట. ఏంటనమాట, దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి విడిచిపెట్టేయడం కాదు, ఆ లేఖన భాగాల్లో ఉన్నటువంటి ప్రవచనం ఎప్పుడు నేర్చబడుతుందో దానికోసం ఎదురు చూసేవాడు ఉన్నాడు. ఈరోజు నేను చాలామంది చదువుతున్నాను దేవుని యొక్క వాక్యాన్ని, కానీ దేవుని యొక్క 2వ రాకడకు జరగాల్సిన ప్రవచనాలు ఎన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, ఇంకా ఎన్ని ప్రవచనాలు నెరవేర్పులోనికి రావాలి, క్రీస్తు రాకడ ఎంత సమీపముగా ఉంది, ఆయన రాకడకు నేను ఎలా సిద్ధపడుతున్నానో, ఆయన రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నానా, ఆయన కొరకు నేను జాగ్రత్త కలిగి జీవిస్తున్నానా అని చెప్పేసి మనం ప్రశ్నించుకునే వారముగా ఎంతమంది ఉంటున్నాం, ఎంతమంది సిద్ధపడుతున్నాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నామా? ఈ లోకంలో మనము అన్య జనుల వలె నేను కూడా అన్నీ సంపాదించుకోవాలి, నేను కూడా అలాంటి జీవితాన్ని జీవించాలి, నేను కూడా అలాగా బ్రతకాలి, అలాంటి ఇండ్లలో ఉండి అలాంటి కార్లో తిరగాలి, అలాంటి మంచి వస్తువులను ఆర్నమెంట్స్ నేను కలిగి ఉండాలి, ఇంకా 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 లోకంలో నేను ఎంజాయ్ చేయాలని చెప్పేసి వారిని కంపేర్ చేసుకుని దాని కొరకు మనం ప్రయాసపెడుతున్నామా? దానియేలు ఎక్కడున్నాడంటే నెబుకద్నెజర్ దగ్గర, ఆ షుషాన్ కోటగా పిలువబడుతున్న ఆ కోటలో, మరి ఆ బబులోను దేశంలో ఉన్నప్పటికీ తను దేవునితో తనకున్నటువంటి ఓ ప్రత్యేకమైన అలవాట్లు ఏంటంటే, తను అందరిలాగా జీవించాలనుకోవట్లే, ప్రత్యేకంగా జీవనం, అందరిలాగా పాపంలో జీవించాలనుకోవట్లే, పరిశుద్ధంగా జీవించాలి, అందరిలాగా మరి శాసనాలను మరి రాజుగారు ఇచ్చినప్పటికీ కూడా దేవుడి యొక్క శాసన ప్రకారం దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థించే అలవాటు కలిగి ఉన్నాడు. కానీ ఆ శాసనాలకు భయపడేవాడు వెళ్ళాడు.
ఇంకోటి ఏంటంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరు అనుదినము ధ్యానించాలి, మీ బిడ్డలకు దీన్ని బోధించాలని చెప్పినటువంటి ఆ మాటను మర్చిపోకుండా తను ఏం చేస్తానన్నమాట, ధ్యానించేవాడుకున్నాడు. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇర్మియా చెప్పినట్లుగా మరలా మిమ్మల్ని నేను యెరూషలేముకు తీసుకుని వస్తానని చెప్పినటువంటి ప్రవచనము ఎప్పుడైతే చదువుతున్నాడో ఆ 75 సంవత్సరాలు అయ్యిందా లేదా అని చెప్పేసి తను చూస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. అంటే తను ఎంత చక్కగా లేఖనాలను అబ్జర్వ్ చేస్తున్నాడో ఆలోచించి, ఇర్మియా నోట నుంచి వచ్చినటువంటి ఆ ప్రవచనము ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు నెబుకద్నెజరు యెరూషలేముపైకి దండెత్తి వచ్చాడు, ఎప్పుడు ఫస్ట్ బ్యాచ్ బానిసలుగా బబులోను దేశానికి తీసుకొని పోబడ్డారు, రెండో బ్యాచ్ ఎప్పుడు తీసుకొని పోబడ్డారు, మూడో బ్యాచ్ ఎప్పుడు తీసుకొని పోబడ్డారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అయినటువంటి కాలం ఎంత, ఇంకా ఎన్ని రోజుల్లో, ఎన్ని నెలల్లో, ఎన్ని సంవత్సరాల్లో ఈ యొక్క 70 సంవత్సరాలు ముగింపబడుతుంది అని చెప్పేసి తను ఎదురు చూసేవాడుకున్నాడు. అంటే దేవునికి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. కొంతమంది చదువుతారు కానీ ఈరోజు ఏం చదువు నువ్వు అని అడిగితే ఇక అంతేగా, ఏ బుక్ చదివారో గుర్తుండదు, సరిగా ఏ అధ్యాయం చదివారో గుర్తుండదు, ఆ అధ్యాయంలో దేవుడు నీతో ఏం మాట్లాడాడో కొంచెమైనా నెంబర్ వేసుకోవాలి కదా. దానియేలు చదివేసి విడిచిపెట్టేసి వాడికి వెళ్ళాడు. తను ధ్యానం చేస్తూ తన యొక్క ప్రజలు ఇప్పుడు ఈ బబులోను దేశంలో నుంచి విడుదల పొందుకుని మరలా స్వదేశానికి వెళ్ళి పాడైపోయినటువంటి దేవుని మందిరమును మరలా ఎప్పుడు కట్టుకుంటారు, ఆ యొక్క ప్రాకారం ఎప్పుడు నిర్మించుకుంటారు, ఎప్పుడు మరలా వారి యొక్క స్వస్థలాన్ని వారు దర్శిస్తారని చెప్పేసి దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు చాలా విషయాలు మనము అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అర్థం చేసుకున్న దాని కొరకే మన దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసి, ప్రభువా ఈ కార్యం ఎప్పుడు జరిగిస్తామని చెప్పేసి మనం దేవుని బ్రతిమాలుకుంటూ ఆ కార్యము జరిగేంత వరకు కూడా దేవుని సన్నిధిలో మనం గోచాడే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. 75 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈయన గోజాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థించి వాడుకున్నాడు. హల్లెలూయా. ఏమనంటే 4వ వచనం, నేను నా దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన చేసి చెప్పుకున్నదేమనగా, ప్రభువా మహాత్మ్యము కలిగిన భీకరుడవు ఒక దేవా, నీ ఆజ్ఞ అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధన నీ కృపను జ్ఞాపకం చేయవాడా అని చెప్పేసి ఈ మాటలన్నిటినీ కూడా ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంటే 70 సంవత్సరాలు అయిపోతుంది, మాకు ద్వారం తెరచి ఈ ప్రజలు మరలా యెరూషలేముకి వెళ్ళాలి, వారి స్వదేశంలోనికి వెళ్ళాలని చెప్పేసి. దానియేలు జీవితంలో 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే తను అందరిలా జీవించాలనుకోలే, ఓ ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలనుకున్నాడు. అందరిలాగా మరి తన జీవితాన్ని మరి అపరిశుద్ధంగా ఎలా పడితే అలాగా ఉంచుకోవడానికి ఇష్టపడలే. తను పరిశుద్ధుడు ఉండటానికి, తను పిలువబడినప్పుడు ఎలాగైతే లోపం లేనివాడుకున్నాడో తను కడ వరకు కూడా లోపం లేనివాడిగానే జీవించాడు. 3వదిగా ఇలాంటి శాసనాలు రాజుగారు ఇచ్చినప్పటికీ కూడా ఆ శాసనాలకు భయపడలేదు, కానీ దానికంటే అతీతుడైనటువంటి దేవునికి భయపడ్డాడు. ఆ దేవునికి భయపడ్డాడు కనుక ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థించి వాడుకున్నాడు. 4వదిగా చూసినట్లయితే, నేను సేఫెస్ట్ జోన్లో ఉన్నాను కదా, దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తే ఏంటి, ధ్యానించకపోతే ఏంటి అనుకోలే. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానించి వాడుకున్నాడు. అందులోని విషయాలు గ్రహించి ఆ ప్రవచనము ఎప్పుడు నెరవేర్పులోనికి వస్తుందా అని చెప్పేసి దాని కొరకు కనిపెట్టేవాడుకున్నాడు. ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మనందరము కూడా ఏదో చదివాము అనే విధముగా చదువుకోకుండా అందులో ప్రవచనం ఏంటి, అందులో వాగ్దానం ఏంటి, అందులో చరిత్ర ఏంటి, అందులో దేవుడు నీతో ఏ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడో ఈ విషయాలన్నింటిని కూడా గ్రహిస్తే గనుక దానిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని చేత ఆశీర్వదింపబడతాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.